నర్సాపురం, అరుణాచలం మధ్య కొత్త రైలు. ఆ వివరాలేంటో చూద్దాము. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నర్సాపురంని, తమిళనాడులో ఉన్న తిరువన్మలై అలియాస్ అరుణాచలంని కనెక్ట్ చేస్తూ ఇండియన్ రైల్వేస్ కొత్త రైలుని ప్రారంభించింది. ఈ రైలు జూలై 1 తారీఖున పట్టాలెక్కుతుంది. నర్సాపురం నుండి తిరువన్మలై వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నంబర్ వచ్చేసి 17291. ఈ ట్రైను నర్సాపురం నుండి ప్రతి బుధవారం ఉంటుంది మధ్యాహ్నం 1 గంటకు. తిరువన్మలై ఎలియాస్ అరుణాచలం వచ్చేసి నెక్స్ట్ డే ఉదయము 4:55కి చేరుకుంటుంది. తిరువన్మలై నుండి నర్సాపురంకి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17292. ఈ ట్రైన్ వచ్చేసి తిరువన్మలై నుండి ప్రతి గురువారం నాడు ఉదయం 11 గంటలకు ఉంటుంది. నర్సాపురం వచ్చేసి శుక్రవారం తెల్లవారుజామున 3:50కి చేరుకుంటుంది. ఈ ట్రైను నర్సాపురం, తిరువన్మలై ఎలియాస్ అరుణాచలం మధ్య ప్రయాణించడానికి యావరేజ్‌గా 16 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ట్రైన్‌కి మొత్తము 18 స్టాపులుంటాయి. నరసాపురంలో బయలుదేరి ఈ ట్రైను పాలకొల్లు, వీరవాసరం, భీమవరం టౌను, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, వెల్లూరు కంటోన్మెంట్, తిరువన్మలై స్టేషన్స్‌లో ఆగుతుంది. ఈ ట్రైను ఐసీఎఫ్ కోచెస్‌తో నడుస్తుంది. మొత్తము ఈ ట్రైన్‌లో 23 కోచెస్ ఉంటాయి. 2 ఎస్ఎల్ఆర్ కోచెస్, 4 జనరల్ కోచెస్, ఒక 2 టైర్ ఏసీ కోచ్, 2 3 టైర్ ఏసీ కోచెస్, 14 స్లీపర్ కోచెస్ ఉంటాయి. ఈ ట్రైన్ యొక్క మొదటి రన్ వచ్చేసి జూలై 1 తారీఖున ఉంటుంది. నరసాపురం నుండి. తిరువన్మలై నుండి అయితే జూలై 2 తారీఖున ఉంటుంది. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 723 కిలోమీటర్లు. ఈ ట్రైన్ దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ నర్సాపురంలో జరుగుతుంది. ఈ ట్రైన్‌కి నర్సాపురం, బెంగుళూరు మధ్య నడిచే ట్రైన్‌తో రేక్ షేరింగ్ ఉంది. గతంలో నర్సాపురం, తిరువన్మలై మధ్య స్పెషల్ ట్రైన్ నడుస్తూ ఉండేది. సో, ఇప్పుడు ఆ ట్రైనే రెగ్యులర్ ట్రైన్‌గా అప్‌గ్రేడ్ చేసి నడుపుతున్నారు. ఈ ట్రైన్‌ని నడపటం వల్ల అరుణాచలం వెళ్ళే భక్తులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా గోదావరి ప్రాంతం నుండి అరుణాచలం వెళ్ళే భక్తులు ఈ ట్రైన్‌లో ప్రయాణించి అరుణాచలంకి చేరుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం, ఈ ట్రైన్ వయా తిరుపతి మీదుగా వెళ్ళటం వల్ల తిరుపతి వెళ్ళే భక్తులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ ట్రైన్‌లో ప్రయాణించి అటు తిరుపతికి వెళ్ళొచ్చు, మరియు అరుణాచలానికి కూడా వెళ్ళొచ్చు. సో, ఈ ట్రైన్‌ని ప్రారంభించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో స్పిరిచువల్ టూరిజంకి బూస్ట్ ఇచ్చినట్లు అయింది. మరియు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. సో, ఈ ట్రైను అటు నరసాపురము, ఇటు విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతం నుండి అటు అరుణాచలం వెళ్ళే వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ ట్రైన్‌ని వీక్లీ ట్రైన్‌గా ప్రారంభిస్తున్నారు. సో, భవిష్యత్తులో ఈ ట్రైన్‌ని ఫ్రీక్వెన్సీని గనక పెంచితే అప్పుడు ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కేవలం ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మాత్రమే. ఈ ట్రైన్‌లో ప్యాంట్రీ కార్ ఏమీ లేదు. కానీ ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ సౌకర్యాలైతే ఉంటాయి.